అర్థవాక్యం అని అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటివారిని అడిగేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటివారికి అడిగేటప్పుడు వచ్చేటువంటి వాక్యమే ప్రశ్నార్థక వాక్యం. ఈ ప్రశ్నార్థక వాక్యాలు ఎక్కువగా ఇంటర్వ్యూల సమయంలో వాడుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు, ముఖాముఖి, దానిని పరిపృచ్ఛ అని కూడా అంటారు. మరి ఇక్కడ ఈ ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలు: వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు, వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు, విషయ నిర్ధారక ప్రశ్నలు అని ఇంతకుముందు ఒకసారి ఈ ప్రశ్నార్థక వాక్యాల గురించి చెప్పాను. ఆమె ఎందుకు నవ్వుతుంది అని అన్నాను. ఆమె ఎందుకు నవ్వుతుంది అని అంటే ప్రశ్నార్థక వాక్యం. ఆమె ఎందుకు నవ్వుతుందో అని అన్నామనుకోండి, సందేహార్థక వాక్యం. ఆమె ఎటుపోయింది అని అన్నాము. ఆమె ఎటుపోయింది అని అంటే ప్రశ్నార్థక వాక్యం. ఆమె ఏం తింటుంది అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం. ఆ అమ్మాయి మంచిదే కదా అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం. గద్దరు నృత్యము చేస్తాడా అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం.